ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. గురుకుల డౌన్ మెరిట్ లిస్టు విషయంలో కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవడానికి మీ వీడియో మీదకు రావడం జరిగింది. అయితే మార్చి 10వ తారీఖు 2026న డివిజనల్ బెంచ్ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో ఒక సంచలనాత్మకమైన తీర్పు, చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిన విషయము మీకు అందరికీ తెలిసినదే. అయితే ఈ యొక్క జడ్జిమెంట్ విషయంలో మన మిత్రులందరికీ రకరకాల ప్రశ్నలు, సందేహాలు అనేక మంది తోలుస్తూ ఉన్నాయి, వారి మధ్యలో మెలుస్తూ ఉన్నాయి. సో వారందరి కోసం చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఇది జడ్జిమెంట్ మీద కొంచెం చెప్పండి మాకు అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలామంది ఫోన్ చేశారు, కొంతమందికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ బిజీ షెడ్యూల్లో. అందువల్ల నేను యాక్చువల్గా ఇది తెలిసిన విషయమే కదా అనుకున్నాను, కానీ చాలామంది మళ్ళీ డౌట్స్తో రేట్ చేస్తూ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. సో వారందరి కోసం సమాధానం చెప్పడానికి ఈ యొక్క వీడియో మీకు సహాయపడుతుంది. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే, గురుకులాల్లో 2023లో దాదాపుగా 9 నోటిఫికేషన్లు ఒకే డేట్లో వివిధ నోటిఫికేషన్లు వెలువరించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ నోటిఫికేషన్లన్నింటికి ఒకే క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల ఒకే పర్సన్ అనేక జాబుల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక పర్సన్ ఒకే జాబ్ చేయగలుగుతాడు, కానీ ఒకేసారి అన్ని జాబులు చేయలేడు కదా. ఇది అందరికీ తెలిసిందే, ఇది అందరికీ మనకు అర్థమైన విషయమే. కాబట్టి ఒక పర్సన్ ఒక జాబ్ తీసుకొని, తనకి ఇష్టమైన జాబ్ తీసుకొని, ఒక పర్సన్ ఒకేసారి అనేక జాబుల్లో సెలెక్ట్ కావడం వల్ల ఒకే జాబ్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సో అందులో మిగతా పోస్టులన్నీ కూడా ఫాలోడ్ వేకెన్సీలు, సుమారుగా 1800 పోస్టులు ఫాలోడ్ వేకెన్సీస్గా ఉన్నాయి, నాన్ జాయినింగ్ పోస్టులుగా ఉన్నాయి. అయితే ఈ రిట్ పిటిషన్ నెంబర్ 31745 2024లో ఆయా రిప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక బోర్డు పాటించట్లేదని చెప్పేసి కోర్టులు ఎక్కడం జరిగింది. అందులో 31745 జడ్జిమెంటు సింగిల్ ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సెప్టెంబర్ 22వ తారీఖు 2025న ఒక సంచలనాత్మకమైన జడ్జిమెంట్ను అందించిన విషయం మనకు తెలిసిందే. సో ఈ జడ్జిమెంట్లో అన్నీ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఏవైతే ఫార్వర్డ్ వేకెన్సీలో ఉన్నాయో ఆ ఫార్వర్డ్స్ వేకెన్సీస్లో నెక్స్ట్ మెరిటర్స్గా డౌన్వర్డ్ మెరిట్ను ఆపరేట్ చేస్తూ నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్స్ని అందరికీ కూడా అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ను మనం ట్రిపుల్ బోర్డుకి, తర్వాత జిఏ డిపార్ట్మెంట్కి, సెక్రటరియట్లో అన్ని డిపార్ట్మెంట్లకు అందించిన తర్వాత దాదాపుగా ఇక రిజల్ట్ వస్తుంది అనుకున్న తరుణంలో ట్రిపుల్ బోర్డు ఒక సస్పెన్స్ను గురి చేస్తూ ఎప్పుడయ్యా అంటే జనవరి 9వ తారీఖు 2026న హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది, రిట్ అప్పీల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిట్ అప్పీల్ ఎక్కడ ఉంటుందంటే, రిట్ అప్పీల్లో మన చీఫ్ జస్టిస్ మొదటి కోర్టు ఉంటుందన్నమాట. జస్టిస్ అపర్నేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ గారు మార్చి 10వ తారీఖున ఒక సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ తీర్పులో కూడా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రిట్ అప్పీల్లో పిటిషనర్గా ఉన్నటువంటి ట్రిబ్ బోర్డు, తెలంగాణ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ బోర్డు ట్రిబ్ ముఖ్యంగా ఏం చెప్పింది దీంట్లో అంటే, ఈ ఏవైతే జియో ఎంబస్ నెంబర్ 81 డేటెడ్ 97లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆ యొక్క జియోనే చూపిస్తూ వచ్చింది. ఈ యొక్క జియో ఎంబస్ నెంబర్ 81 ప్రకారంగా నో మెరిట్, నో వెయిటింగ్ లిస్ట్, నో సెకండ్ లిస్ట్, నో తర్వాత లిస్ట్ ఉండదని ఈ జియో ఎంబస్ నెంబర్ 81లో చెప్పిందన్నమాట. కానీ ఈ జియోఎస్ నెంబర్ 80 నెంబర్ యొక్క ప్రధాన ఉద్దేశం అది కాదని చెబుతూ డివిజనల్ బెంచ్ లార్డ్షిప్ అపర్నేష్ కుమార్ సింగ్, లార్డ్ మొయినుద్దీన్ గారు ఒక సంచలనాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పులో ఏం చెప్పిండ్రు అంటే, దాదాపు నిర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత కంబాలపల్లి మహేందర్, అదేవిధంగా నిర్మెట్ల వంశీ ఈ యొక్క
జడ్జ్మెంట్లు వేసినవి అన్నీ చూపించింది అనమాట. ఈ జడ్జ్మెంట్లు అన్నీ కూడా నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ తప్పకుండా ఇవ్వాల్సిందే. నిర్మెట్ల వంశీ కేసు కానీ ఈ తర్వాత ఈ కేసులన్నీ కూడా పూర్వపర పరిశీలించిన తర్వాత ఏవైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ కూడా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఏవైతే ఫాలోడ్ వేకెన్సీస్లో ఉన్నాయో వాటన్నిటి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ఉపాధి లేకపోవడం ఈ అంశాలన్నిటి పరిగణన తీసుకొని నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారిని ఆపరేట్ చేస్తూ నెక్స్ట్ లిస్ట్ ఇవ్వమని డౌన్వర్డ్ ఆపరేట్ చేస్తూ నెక్స్ట్ లిస్ట్ ఇవ్వమని చెప్తాం అనమాట. ఈ అన్ని కోర్టు ఇటు రిట్ అప్పీల్ చేసినటువంటి పిటిషన్ వాదనను, ఇటు రెస్పాండెంట్ చెప్పినటువంటి అన్నింటి ఆర్గ్యుమెంట్స్ను పరిలోకి తీసుకొని చివరిగా పాయింట్ నెంబర్ 20లో ఏం చెప్తుందంటే ఈ కేసులు నిర్మెట్ల వంశీ వర్సెస్ తెలంగాణ, తర్వాత కంబాలపల్లి మహేందర్, ఈ కేసులన్నింటినీ తీసుకొని దిస్ కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కంబాలపల్లి మహేంద్ర, తర్వాత నిర్మెట్ల వంశీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని డైరెక్ట్ టు ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ టు ఆఫర్ అపాయింట్మెంట్ టు ద పిటిషనర్ సబ్జెక్ట్. అంటే ఏదైతే మీ సబ్జెక్టు ఉన్నటువంటి పిటిషన్ మీరు ఏదైతే వాదనలు చెప్తున్నారో అర్హతలన్నీ తీసుకొని ఏ అర్హతలు సర్టిఫికేట్స్ అన్నింటిని పరిశీలించి డౌన్వర్డ్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. డౌన్వర్డ్ ఆపరేట్ చేస్తూ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా ఈ ఫాలోడ్ వేకెన్సీ అన్నింటినీ ఫిలప్ చేయాలని ఈ యొక్క ధర్మాసనం యొక్క జడ్జిమెంట్. ఈ ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఉందో దాంట్లో మేము జోక్యం చేసుకోము. దిగువ కోర్టు ఏదైతే ఇచ్చిందో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో దాంట్లో జోక్యం చేసుకోము. తప్పకుండా దీన్ని పాటించాల్సిందే. నిర్మెట్ల వంశీ కేసు కానీ, తర్వాత కంబాలపల్లి మహేంద్ర కేసు కానీ, ముంజా ప్రవీణ్ కేసు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని డౌన్ మెరిట్ ఆపరేట్ చేయాలని మన డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం. అయితే ఇంతవరకు మనకు తెలిసిందే 10వ తారీఖు రోజు. ఇందులో టైం మాత్రం మెన్షన్ చేయలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో 6 months ఇచ్చారు. ఆ 6 months March 22 వరకు కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఇక్కడ కూడా ఈ టైం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏదైతే కోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిందో దాంట్లో ఇంటర్ఫియర్ కాము, మీరు ఇది కేసులన్నీ పరిగణలో తీసుకొని దీన్ని ఫాలో అవ్వాలని చెప్పింది. ఇంతవరకు బాగానే మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్తుందా? సో దేర్ ఆర్ 2 options ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రిప్ బోర్డ్ ముందు ఉన్న ఒక 2 విషయాలు మాత్రమే, 2 options మాత్రమే వాళ్ళ ముంగిట్లో ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే తప్పకుండా డివిజనల్ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ను తూచా తప్పకుండా పాటించడం. రెండవది ఈ హైకోర్టు యొక్క డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం. దాదాపు సుప్రీంకోర్టుకు వెళ్ళకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ జిఐడి డిపార్ట్మెంట్ కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారి దృష్టికి మనం తీసుకువెళ్ళిన విషయం కానీ, బిఎం నరేంద్ర గారు చెప్పింది ఏంటంటే ఇది తప్పకుండా అన్యాయం జరిగింది, మేము పాటిస్తామని చెప్పారు. అయినప్పటికీ ఛాన్స్ ఉంది కదని చెప్పి డివిజనల్ బెంచ్లో ఛాలెంజ్ చేశారు. ఇవన్నీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి వాదించడానికి సబ్జెక్ట్ అనేది ఉండదు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారమే జడ్జిమెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు పోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు ఆ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ ఫాలో అవుతూ డౌన్ మెరిట్ను ఆపరేట్ చేస్తూ నెక్స్ట్ మెరిట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తాం. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక పోస్ట్లో ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యారు, తర్వాత మళ్ళీ వేరే జనరల్ జైలు కానీ వెళ్ళిపోయారు, అక్కడ ఉన్న వేకెంట్లో నెక్స్ట్ మెరిట్కి ఇస్తారా అని అడుగుతా ఉన్నారు. సో నెక్స్ట్ మెరిట్కి ఆ ప్లేస్లో ఇవ్వరు. ఒక్కసారి జాబ్ చేసి జాయిన్ అయితే ఆ పోస్ట్ అనేది బ్యాక్లాగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఓన్లీ నాన్ జాయినింగ్ పోస్ట్ అంటే ఆ పర్సన్ అపాయింట్మెంట్ తీసుకోలేదు, అతను 1:2లో ఉన్నాడు కానీ ఆ పర్సన్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు. ఇంకో పర్సన్ ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు కానీ జాయిన్ కాలేదు. ఈ 2 పోస్టులో ఫాలోడ్ వేకెన్సీస్ ఉంటాయి, అక్కడ నెక్స్ట్ మెరిట్కి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మా సొసైటీ ఆర్డర్స్ చేంజ్ అవుతాయా అని అడుగుతా ఉన్నారు. మీ సొసైటీ ఆర్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కావు, మీ జోలికి వాళ్ళు రారు. సో ట్రిప్ బోర్డు కంపల్సరీగా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటి ఈ జడ్జిమెంట్ త్వరగా అమలు చేయాల్సిందే. తప్పకుండా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా అనేక ఉద్యోగాలు ఇస్తున్న సందర్భంలో ఈ నిరుద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకొని
త్వరగా జడ్జిమెంట్ను ఇవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. చాలామంది ఆశావాహులు ఉపాధ్యాయ మిత్రులు కాబోయే 10 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ జడ్జిమెంట్ ఫాలో అవ్వడానికి. కాబట్టి ట్రిబ్యూ బోర్డు త్వరగా ఈ జడ్జిమెంట్ను పరిశీలించి ప్రభుత్వంతో చర్చించి త్వరగా ఈ జడ్జిమెంట్ను ఫాలో అవుతూ అనేక మంది ఉపాధ్యాయ మిత్రులకు త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.